సార్ ప్రచారం చాలా బాగా సాగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మేమైతే ఏదైతే హామీ ఇచ్చామో 6 గ్యారంటీలు అవి ప్రజల్లో చాలా విస్తృతంగా ఉన్నాయి. ప్రతి మహిళలు ఈరోజు ఏ ప్రచారం పోయినా కూడా వాళ్ళ మొహంలో చిరునవ్వు కనిపిస్తూ ఉంది. ఓ అత్తగారింటికి పోవాలన్నా, అవ్వగారింటికి పోవాలన్నా, ఓ పండుగ పోవాలన్నా, పగబోగ పోవాలన్నా ఇదివరకు భర్త జేబు కోసం ఏదైనా అడిగేది. ఇప్పుడు వాళ్ళకు ఒక స్వాతంత్రం వచ్చినట్టయింది. చాలా సంతోషంగా పోతున్నారు. గుళ్ళు గోపురాలకు కూడా చాలా సంతోషంగా పోయి అంటే వాళ్ళకి ఒక స్వేచ్ఛ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛ, మహిళలకు సమానత్వం కల్పించాలని. దాంతోపాటుగా ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాము, 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచినాము. అలాగా గ్యాస్ ఇష్యూ, ఉచిత కరెంటు పేదవాళ్ళకి 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ ఇచ్చినాము. వాళ్ళ మొహాలలో ఇప్పుడు ఎవరికి ఇండ్లలో చూసినా కూడా చాలా బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మిగతా పథకాలన్నీ కూడా ఇప్పుడు రుణమాఫీ కూడా మేము ఆగస్టు 20 లోపే 15 లోపే చేద్దామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎక్కడి పోయినా నీరాజనం పడుతున్నారు. ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ సెక్టార్లో మేము 6 అసెంబ్లీలు గెలిచినాం. ప్రస్తుతం ఉన్న ఇంకొక అసెంబ్లీ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు కూడా వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇంకా 7 కాన్స్టిట్యూన్సీలు మేము ఉన్నాం కాబట్టి గెలుపు అనేది సులభం, కానీ మేము మెజారిటీ మంచి భారీ మెజారిటీకి రావాలని ఎదురు చూస్తూ ఉన్నాం. వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేక కడియం కావ్య గారిని ఎంచుకున్నారా? అట్లేం లేదు సార్, అభ్యర్థులు లేకనే కాదు, ఈ దుర్మార్గపు బీజేపీ, దుర్మార్గపు బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచనలు ఏ విధంగా ఉంటే భారతదేశంలో 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉండే, అంటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే మెజారిటీ కంటే ఎక్కువ సీట్లు ఉండే. కానీ ఈ దుర్మార్గపు బీజేపీ పార్టీ అక్కడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రకరకాలుగా భయభ్రాంతులకు గురి చేసి, కొన్ని కొనుగోలు చేసి, కొన్ని ఇబ్బందులను పెట్టి వాళ్ళని గుంజుకొని మళ్ళీ వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఏర్పరచుకునే దిశగా మీ అందరికీ తెలిసిన విషయమే, భారతదేశంలో ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. అట్లా బీఆర్ఎస్ కూడా ఎవరైతే ఎమ్మెల్యేలను వాళ్ళను కొనుగోలు చేసుకున్నారా వాళ్ళని భయభర్త గురి చేసి కాంగ్రెస్ పార్టీనే విలీనం చేస్తూ ఉంది. సో ఇలాంటి కొన్ని పరిస్థితులకు అనుగుణంగా, కొన్ని సిచ్యువేషన్స్కి అనుగుణంగా చూసుకొని ఇప్పుడు నేనున్నానండి, నేను చదువుకున్న వ్యక్తిని, నేను ఒక డాక్టర్ను, లాయల్గా కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేస్తున్నాను, పావుల పరకు ఖర్చు పెట్టుకుంటున్నాను, ప్రాక్టీస్ వాళ్ళు పెట్టుకున్నా, గవర్నమెంట్ ఉద్యోగంలో పెట్టుకున్నా, నా జీవితం పార్టీ కోసం త్యాగం చేసిన, పార్టీ ఇచ్చింది నేను పార్టీ కోసం త్యాగం చేసిన, పేద ప్రజల కోసం నిత్యం ప్రజలనే ఉంటున్నా. సో ఇలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది మేము ఉన్నాము. కానీ ఒక కుటుంబము, ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉంటాడు, తండ్రి కొన్ని ఆలోచనలు ఉంటాయి, తండ్రి డెసిషన్ మేము తప్పకుండా ఫాలో అవుతాం. అలా ఏఐసిసి తీసుకున్న డెసిషన్ను మేము తప్పకుండా ఫాలో అవుతాం. ఆ డెసిషన్కి అనుగుణంగా మేము అందరం పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం, కుటుంబంలో సభ్యులందరూ 5 ఏళ్ళు ఉంటాయి, ఒక తీరు ఉంటాయి కదా, సిచ్యువేషన్ బట్టి అందరికీ తప్పకుండా చాలా స్వేచ్ఛ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఇదే వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో మీ కాంగ్రెస్ పార్టీ వర్గాలే కూడా కావ్య ఓడిపోవాలని పనిచేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు, మీరేమంటారు? అది చాలా తప్పు సార్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా చాలా స్వేచ్ఛ ఉంటుందని మీరే అన్నారు. చాలా స్వేచ్ఛ, సమానత్వం, గౌరవము, సెక్యులర్ పార్టీ ఇది. ఒక లౌకిక రాజ్యం అంటాం కదా, అది కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నది. ఇలా ఎవ్వరూ అనుకోవట్లేదు, అది ప్రతిపక్షాలు మాట్లాడే కుట్రలు ఇవి. కాబట్టి దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మా ఎమ్మెల్యేల సహకారంతో మేము ఖచ్చితంగా పార్లమెంట్ గెలుచుకుంటాం. ఇప్పుడు మన స్టేట్లో ఎన్ని సీట్లు గెలవబోతుంది కాంగ్రెస్? 17లో ఖచ్చితంగా 14, 15 ఆ రేంజ్లో గెలుస్తానని మేము అనుకుంటాం. 1-2 సీట్లు పోతే పోవచ్చు. మేబీ బీఆర్ఎస్కి అయితే 1 సీటు కూడా రాదని మేము అనుకుంటున్నాం. 1 సీట్ ఎంఐఎం కావచ్చు, 1 సీట్ బీజేపీ గెలుస్తుందని అనుకుంటున్నాం అంతే. కానీ మిగతా 14-15 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు మీరు ఉన్నాయి. ఒక ఎంపీ ఆస్పిరెంట్గా, ఒక విద్యావేత్తగా, ఒక డాక్టర్గా, ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్గా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్కి, ఎంపీ ఎలక్షన్స్కి ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? భారతదేశము ఒక మతతత్వంతో ప్రజెంట్ ఉన్న బీజేపీ మతాలను రెచ్చగొట్టి, కులాలను రెచ్చగొట్టి, పబ్బం గడుపుకొని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా తీసేసి రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ ఉంటుంది, రిజర్వేషన్లన్నీ తీసేస్తూ ఉంటుంది. ఇది భారతదేశంలో ప్రజలందరూ గమనిస్తున్నారు. జోడో యాత్ర ద్వారా ఈరోజు ప్రజలందరికీ కూడా రాహుల్ గాంధీ, భావి భారత ప్రధాని, మా కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అందరికీ తెలియజెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా ప్రజలందరూ కాంగ్రెస్ వైపు ఉంటారు. ఇండియా కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ప్రజలకి మీరు ఇచ్చే సందేశం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. వచ్చిన తర్వాత పేద ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ముఖ్యంగా విద్య అందించడం చాలా ముఖ్యం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, విద్య అన్నిటికి మూలం, చదివే అన్నిటికి మూలం, చదివే నీకు ఆయుధం అని చెప్తారు. విద్యకు, వైద్యానికి పెద్దపీట వేస్తూ
ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా వాళ్ళకు చదువుకోవడానికి స్కాలర్షిప్స్ కానీ, వాళ్ళకి ఇల్లు లేని వారికి ఇల్లు కానీ, భూమి లేని వారికి భూమి కానీ, మహిళలకు 1 లక్ష రూపాయల చొప్పున సంవత్సరానికి కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా వెసులుబాటు చేసి ఆర్థికంగా సమానత్వం కలిగించాలనేది ఒక ఉద్దేశంతో 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతోటి మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్.